హాయ్ అండి. మన ఛానల్‌లో ఎగ్ రెసిపీస్ ఏమున్నాయా అని చూస్తూ ఉన్నాను. అసలు ఈ రెసిపీ ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానో అర్థం కాలేదు. అదే ఎగ్ కీమా చపాతీ, రోటీ, పుల్కా వీటిల్లోకి సూపర్ ఉంటది. మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. చాలా క్విక్‌గా గూడా అయిపోతుంది. నేను 2 మెంబర్స్‌కి 4 ఎగ్స్‌తో చేస్తున్నాను. 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, లవంగాలు, యాలక్కాయలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి అందులోనే కొంచెం పసుపు వేసుకొని అవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ మాత్రం బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఓన్లీ గార్లిక్ కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటోలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని టొమాటోలు బాగా గుజ్జు గుజ్జుగా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకొని కొత్తిమీర పచ్చివాసన పోయింది అన్న తర్వాత రుచికి సరిపడినంత కారం, గరం మసాలా వేసుకొని అంతా మసాలాలు మాడకుండా ఫ్రై చేసుకొని ఇందులోనే గ్రేటెడ్ బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. కూర దగ్గరికి రావడానికి 5 to 7 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇలా కూర అంత దగ్గరికి వచ్చింది అన్నప్పుడు కసూరి మేతి వేసుకొని అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఎగ్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బై.